ప్రతి ఆడపిల్ల ఒక వయసు వచ్చాక ఎవరైనా ఎక్కిరిస్తున్నాను అనుకోవద్దు ఎవరుని. బాగా డింగి 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 డింగ్ అంటూ సాంగ్ ఉంటుంది కదా, అలా ఎవరో ఒకళ్ళ జీవితంలోకి ప్రవేశించవలసిందే కదా. హస్బెండ్ అంటూ వస్తారు మన జీవితంలోకి. వచ్చి కొందరి జీవితాలు అప్పుడుతో వాళ్ళ తలరాత మారిపోతూ ఉంటుంది. కొంతమంది అందరూ బాధపడతారు, కొంతమంది సంతోషంగా ఉంటారు, కొంతమంది బాధలు పడతారు. చెప్పుకోలేని బాధలు అనమాట. ఎవరికి చెప్పుకోవాలో తెలీదు, ఏమని చెప్పుకోవాలో కూడా తెలీదు. అప్పుడే మనకి ఎన్నో కొత్త బంధాలు మన చుట్టూ ఒకేసారి అల్లుకుంటాయి. ఎన్నెన్నో బంధాలు. అందులో అన్నింటికన్నా ముఖ్యమైన బంధం ఏంటో తెలుసా? మనం తల్లిగా మారే బంధం అనమాట. ఇప్పుడు నన్ను ఎవరో ఏదో అన్నిస్తున్నారు, నేను బాధపడుతున్నానని ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చెప్పటం లేదండి. అందరూ ప్రతి ఒక్కరు మ్యాక్సిమం అందరూ ఎవరో ఒక టైంలో ఇది ఫేస్ చేసే ఉంటారు. అమ్మ అది చెయ్యు, ఇది చెయ్యొద్దు, అలా ఉండు, ఇలా ఉండు అని చెప్తూ ఉంటుంది. పిల్లలందరూ వింటారు. ఒక వయసు వచ్చిన తర్వాత ఏ పిల్లలైనా సరే, కొంతమంది అందరూ ఇలా ఉంటారు అని నేను చెప్పను. చాలా కొంతమంది ఎలా ఉంటారంటే, అమ్మ అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఇది చేస్తే తప్పు, అది చేస్తే తప్పు అంటుంది కదా అని మొట్టమొదట అమ్మనే శత్రువుగా భావించడం మొదలు పెడతారు. అందరూ అని నేను అననండి. కొంతమంది ఎక్కడో ఉంటారు. అమ్మ ఏం చెప్పినా ఫస్ట్ ఎనిమి అమ్మే అనుకుంటారు. అందులో వాళ్ళు గ్రహించరు తెలుసా, మన బాధల్ని, సంతోషాల్ని. మనం బాధపడితే మొదటిగా బాధపడేది అమ్మే. మన కోసం నిరంతరం భగవంతుని మనసులో ప్రార్థించేది అమ్మే. మనం బాగుండాలని అందరికన్నా ఎక్కువ కోరుకున్నది అమ్మే. ఆ బాగు కోసమే అమ్మ నన్ను తిడుతుంది, ఇలా చెయ్యు, అలా చెయ్యొద్దు అంటుంది అని వాళ్ళు తెలుసుకోలేరు. వాళ్ళు తెలుసుకునేసరికి ఎన్నో కోల్పోతారు. అవునా కాదా అండి? నా పిల్లల నన్ను ఏదో అనేస్తున్నారు అని కాదు. చాలామంది నేను చూసే జీవితాల్లో ఇలానే ఉంటారు. మంచి వాళ్ళు కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు. పాజిటివ్ నెగిటివ్ కలిస్తేనే కదా జీవితం. నెగిటివ్ వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది. మనని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది అమ్మ అనుకుంటారు, కానీ అమ్మ చెప్పేది రక్షించడానికే, మనని కాపాడడానికే ప్రయత్నిస్తుంది అని ఎవ్వరూ అర్థం చేసుకోరండి. ఇప్పుడులోని ఫోన్లు, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ రీల్స్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత మన జీవితాల్లో ఎంతమందితో ఉండేవాళ్ళం కలిసి సింగిల్ ఫ్యామిలీస్ అయిపోవడం, వాళ్ళకి మంచి ఏదో చెడ్డేదో చెప్పేవాళ్ళు లేకపోవడం. ఒక చిన్న ఫ్యామిలీలో ఉండి అమ్మ చెప్పితే తప్పండి. మన చిన్నప్పుడు ఎలా ఉండేది? పెద్ద పెద్ద కుటుంబాలు. ఏ పని చేయాలన్నా అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ అలా చేయు, ఇలా చేయొద్దు అని మనకి సలహాలు ఇస్తూనే ఉంటారు. మనకి కూడా అవి ఏమి తప్పుగా అనిపించేవి కాదు, మనం కూడా పాటించేవాళ్ళం. ఇప్పట్లో పిల్లలకి ఏంటంటే షార్ట్ టెంపర్ అయిపోయి మనం ఏదైనా మంచి చెప్పినా వాళ్ళకి మొట్టమొదటిగా చెడ్డగానే కనిపిస్తుంది. అమ్మ మనల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది అనిపిస్తుంది, కానీ మనం చెప్పే ప్రతిదీ వాళ్ళని రక్షించడానికే, వాళ్ళు జీవితానికి ఉపయోగపడేవే అని వాళ్ళు తెలుసుకుంటారు. కానీ చాలా లేట్గా తెలుసుకుంటారు. ఏమంటారు, ఇది ఎవరిని ఉద్దేశించి చేసిన వీడియో కాదు, నా పిల్లలు నేను చెప్పింది పక్కాగా వినరు అని కాదు. ఎంత చక్కగా వింటారంటే అందరూ ఆశ్చర్యపోతారు కూడా. కొంతమంది ఉంటారు, వాళ్ళ కోసం ఈ వీడియో, ఇంకెవరిని ఉద్దేశించి చెప్పింది కాదండి. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, అమ్మలందరూ పర్ఫెక్ట్ కాకపోవచ్చు, కానీ తను చనిపోయేంత వరకు కూడా, చనిపోయిన తర్వాత కూడా మనం బాగుండాలి అని, మన బాగు కోసం తాపత్రయపడి నిరంతరం మన గురించి ఆలోచించేది మొట్టమొదటిగా అమ్మ ఒక్కరితేనండి. ఈ మాటలు ఎవరికైనా తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పినవి కాదు. కష్టాల్లో, సుఖాల్లో చిన్నప్పటి నుంచి మన చేయి పట్టుకొని నిరంతరం మనతోనే ఉండి, మనకి కష్టం వస్తే తను ఏడ్చే రోజులు ఎన్నుంటాయో, మనని ముందుకు నడిపించే దైవమే, ఇంట్లో ఉండే మన ప్రత్యక్ష దైవమే అమ్మండి. చాలామందికి అమ్మ లేని వాళ్ళని అడిగితే ఆ బాధ ఏంటో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. మన వెన్నంటే మన అమ్మ మనతో, మన నీడలాగే ఉంటుంది. మనం బాధపడితే తను బాధపడుతుంది, మనని ఓదారుస్తుంది. మనం సంతోషంగా లేకపోతే మనని సంతోషపెట్టడానికి తనకి చేతనైనంతగా ప్రయత్నిస్తుంది. మనం అవసరం అనుకున్నప్పుడు ఎప్పుడు మనతోనే మనకి సలహాలు ఇస్తూ, ఒక మంత్రిలా, ఒక రాజులా మన ముందుండి మన జీవితాన్ని చక్కదిద్దేదే అమ్మండి. చాలామంది ఇప్పటి ఉన్న జనరేషన్లో అర్థం చేసుకోలేక ఇలా నాకు రూల్స్ పెడుతుంది, ఇలా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది అనుకుంటారు.